తినొద్దని చెప్పు. ముందు ఇది ఈ పని ముందా అది ముందా మరి? To me, I hate such kind of people. I want to live my life so happily and individually, not bother anybody. It's time up for me to roam on the roads. Well, this is like this. Like everybody experiences lot of turning points in our life. In the same way, this particular person experienced a wonderful turning point that has changed his life ultimately. Oh, wonderful buildings, wonderful roads, nice girls, happy life. Very happy with this. I don't know what to do, but this gives me so much of pleasure. Well, he's thinking of this pleasure. He got a phone call from his very dear one. Well, he's talking, and this particular incident happened. Yes. Suddenly, for his bad luck, he has fallen into a well without his notice, and he is deep into the well, and nothing is seen, only darkness, and fully water is covered over him. Somebody help me, please. Somebody help. Is anyone help? Somebody help. Sir, help change sir. Sir, పైకి లాగండి సార్. బాబు ఏంటి ఏమైంది? సార్ గుంట్లో పడ్డాను. ఏ గుంట్లో పడ్డావు? పడిపోయాను సార్ మామూలుగా. అయ్యో ఒకసారి లైన్ అక్కడ డాక్టర్. సార్ ముందు పైకి లాగండి సార్. సార్. హలో ఆలిస్. I have a breaking news here. ఇక్కడ నాకు ఒక బ్రేక్ న్యూస్ కనిపించింది. ఒక కుర్రవాడు మరి బ్రేక్ అయిపోయి సార్ పైకి కుర్రవాడు మరి పెద్ద గుంట్లో పడిపోయి పైకి రాలేక మరి ఇక్కడ ఒక కుర్రవాడు గుంట్లో పడి మరి పైకి రాలేక ఎంతగానో బాధపడతాడు. మరి మన గవర్నమెంట్ ఈ విధంగా ఉంది, మన రోడ్లు సరిగ్గా లేకుండా మరి గుంటలాగా ఉన్నాయి. ఇలా చూసినట్లయితే మనం ఫస్ట్ మన ఛానల్లో ఇది టెలికాస్ట్ అవ్వాలి, మనకి మంచి రేటింగ్స్ వస్తాయి.
మరి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ కుర్రవాడు గుంట్లోంచి పైకి వస్తాడా లేదా? ఎవరు నాకు సాయం చేయలేదు వచ్చేలా ఉంటే ఎస్ఎన్ టైప్ చేసి 5-2-1-2 పంపించండి, లేకపోతే నో టైప్ చేసి 5-2-1-2 పంపించండి. సార్. మరి ఓవర్ టు నా ప్రాణం పోతుంది సార్, పైకి లాగండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. నోబడీ ఈస్ హెల్పింగ్ మీ, నోబడీ ఈస్ కైండ్. వాట్ ఈస్ దిస్ వరల్డ్? Well, he's thinking like this. Before he used to think. I'm drowning here. Lot of people. Somebody, anyone, help me please. Somebody help me. Anyone? Sir, I think this man is looking huge. He's big bodybuilder. Sir, sir help me sir. ఎక్కడ? Sir, ఇక్కడ sir, help me sir. పైకి లాగండి sir. ఎవరు? Sir, ఇక్కడ sir. పైకి Hey, లాగండి mister. sir. ఎలా వెళ్ళావు కిందకి? Sir, జాగ్రత్త పడిపోయింది సార్. పడిపోయా? అవును సార్, చేయండి సార్. నువ్వు చూడటానికి బాగా సన్నగా ఉన్నట్టున్నావు. సార్ help చేయండి సార్, ప్లీజ్ సార్. నేను నీకు డంబుల్ పంపిస్తాను, కొంచెం కండలు పెంచు. సార్ పుషప్ చేయి, పుల్అప్ చేయి, నువ్వు పైకి వచ్చేస్తావు. సార్ అవన్నీ తర్వాత సార్, ముందు నువ్వు పైకి ఇక్కడే లాగండి ఉండు, సార్. నేను నీకు డంబుల్ తీసుకొస్తాను. Everybody is giving admonitions to, but nobody is helping me. ఎవరు నాకు సాయం చేయట్లేదు. What kind of fun is this? Nothing. Sir, sir, lawyer గారు help చేయండి సార్. సార్ రోడ్ మీద అసలు పడిపోయింది సార్. సార్ క్వశ్చన్లు తర్వాత అడగండి సార్, మీరేంటి సార్ ప్రశ్నలు సార్ ముందు నాకు న్యాయం చేయండి, మీరు లాయర్ గారు సార్, న్యాయం చేయండి సార్ నాకు. అసలు రోడ్ ఏంటి, రోడ్ పక్కన గుంట ఏంటి, ఎవరు చేసే రోడ్డు సార్ నాకేం తెలుసు సార్. సార్ ప్రశ్నలు తెలీదు. నేను ఫస్ట్ కాంట్రాక్ట్ చూసి వాడి మీద కేసు సార్, పడదు. సమయం సందర్భం తర్వాత సార్ పైకి లాగండి సార్. నేను ఫస్ట్ కేసు పెట్టిన తర్వాత వస్తాను, నువ్వు అక్కడ ఉండు. సార్, సహాయం చేయండి సార్. వాట్ ఈస్ దిస్ పీపుల్? Later on, when he has approached the lawyer, the correct judgment has not come. And it so happened in the same way, a scientist happens to pass, and we will see what will happen. Wali is in deep thoughts of thinking about Sir. what to do in the future. సార్ 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 గుంట్లో పడిపోయింది సార్, పైకి లాగండి సార్. ఒంట్లో పడిపోయావా? అవును సార్. బంతిలాగా కింద పెడితే పైకి రాదా? యోగా ఉన్నాను. సార్ మీ ప్రశ్న తర్వాత సార్, ప్రశ్న దెబ్బ తగిలేదు సార్, పైకి లాగండి సార్. ఇంజూడ్ సార్, ప్లీజ్ సార్. ఎప్పుడో పడ్డాను సార్. అంటే నువ్వు డ్యూరేషన్ పడినప్పుడు టైం ఎంత ఉంది, ఇప్పుడు ఎంత టైం అవుతుంది సార్, అంటే సమయం సందర్భం ఎందుకు సార్? సార్ సాయం చేసింది, సహాయం చేయండి సార్. దీని గురించి నువ్వు పడినందుకు దీని గురించి నేను హౌ టు రీసెర్చ్ అది చెప్తాను, అప్పుడు నువ్వు ఇక్కడే ఉంది. సార్ 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 తర్వాత చేయండి సార్, మీ సర్చింగ్ తర్వాత చేయండి సార్, ముందు పైకి లాగండి సార్. నాట్ ఈవెన్ వన్ ఈస్ కైండ్. వరల్డ్ ఈస్ వెరీ బ్యాడ్. I'm dying here. Nobody is helping me. Anyone help me please. ఎవరైనా సాయం చేయండి. Well, this is like this. A doctor happens to pass in the same way. God help me. Nobody is helping me. Suddenly, he saw Anybody? doctor beside him. Anybody to help me? Hello, ఎవరైనా హెల్ప్ చేయరా ప్లీజ్. బాబు ఏంటి పడిపోయా? సార్ కొంట్లో పడిపోయింది సార్, హ్యాపీ పడిపోయింది సార్. ఇప్పుడు పడ్డావు? సార్ పొద్దున పడ్డాను సార్, పైకి లాగండి సార్. ఎలా పడ్డావు? సార్ ఫోన్ మాట్లాడుతుంటే జాపి పడిపోయింది సార్. సార్ సాయం చేయండి సార్. సార్ ఏంటి సార్ రాసుకుంటున్నారు సార్, సాయం చేయండి సార్ ముందు. మందులు ఇస్తే నువ్వే పైకి వస్తావు. సార్ గుంట్లోని మందులు ఎలా తీసుకోండి సార్, బయటకు వచ్చి కొనుక్కుంటాను సార్. మా నర్సు వచ్చింది ఇప్పుడు, ఆమె దగ్గర తీసుకో. సార్ సహాయం చేయండి సార్. నర్సు వచ్చిందా, తీసుకో. Studying this very big studies and not even one is kind. God, where are you? Help me please. Somebody, help me please. Hello please, somebody help me. Here comes a nurse. Let's see what అమ్మా is her అమ్మా response. నర్సమ్మా సాయం చేయమ్మా. అమ్మ సాయం చేయను, గుంట్లో పడిపోయినమ్మా. ఎలా పడ్డారండి? అమ్మ మీరు చూస్తే మదర్ తెలిసేలా ఉన్నారమ్మా, సాయం చేయండి అమ్మా. ఇందాక డాక్టర్ కలిసారు మీరు? చూసి వెళ్ళారమ్మా, కానీ పై సాయం చేయకుండా పైన లాకుండా వెళ్ళిపోయారమ్మా. ఏం చెప్పారు డాక్టర్? మందులు ఇచ్చారమ్మా. మందుల్లో మీరు మిమ్మల్ని రమ్మని చెప్పారా? రాయమని చెప్పలేదమ్మా, రాయమని చెప్పలేదు. మరి అతను ఆర్డర్ లేకుండా ఎలా డాక్టర్ రమ్మని చెప్పదండి?
ఏదో మాట్లాడుతున్నారు అందరూ. ఒకరు ఆర్డర్స్ అంటున్నారు, ఒకరు రూల్స్ చెప్తున్నారు, ఒకరు స్టడీ చేస్తా అంటున్నారు. ఒకరు కూడా పైకి లాగాలనుకోవట్లేదు నన్ను. Finally, here comes a pastor. After having finished his divine service, he happens to pass in the same way where this man has fallen to the well. Somebody help me please. No help. Somebody help. Wait, the sound is coming. Help. Brother, I'm here. Brother, help me, brother. Brother, what happened? Brother, I fell in the well, brother. Sure, you're all right. Whatever, you fell down in the pit. I'm feeling pity on you. I'm already in the pit, brother. Help me, please. No, I'm there. Don't worry. Brother, help me. Please give your hand. Till now, I did not give my hand to anybody, brother. I'm so greedy. Okay, anyhow, you take my hand. Thank you, brother. Thank you for helping me. Well, he's like this. He expressed all his gratitude and the regret that that he's feeling bad that he didn't change his life. And pastor expressed all his concern and love towards him. Brother, thank you very much for helping me. So many people passed by, but no one, not even one helped me. They are very greedy. They don't have kind heart. Nobody is helping me. Yes, brother, I told you in the beginning. You would have listened my word, but you didn't listen and you fell down in the pit. Anyhow, you are saved. You should be thankful to God. God has given 7 days, and 7 days God wants only 1 day, and He wants us to keep the Sabbath day holy. So I request you, please be on the church on the Sabbath day and get the blessings. Definitely, brother. I'll listen to you. Good morning, everyone. I think you have enjoyed the most. This is something that we want to give all of you. Like we're going to receive a lot of messages today. The same way this Sabbath school this morning we want to give you. The title you all know, you have just saw on this chart, Worldly Mania. There's a lot of meaning in it. You know, it means we are indulged in this world, worldly pleasures, especially the young people. When Pastor, he has approached, he said, Pastor, there's a lot of life to go on. I have to enjoy my life. So when he is like this, finally he end up in the well. In the same way, we too, each one of us have got our weaknesses. We are having different kinds of well in our lives. There's a lot of people who passes by, teachers, administrators, then scientists, nurses, doctors. They all come, they all go. But we see there's only one person who has got the name of Jesus in his hand, and finally he has rescued him from the well that he is in. In the same way, all of our life, especially the message comes to the young people. Let's have Jesus in our life so that we can experience the kingdom that he is preparing for all of us when he comes the second time. I hope so. We have got the message. Let's come out of our worldly mania. Let's be with God. God said in the Bible, be of the world, but not of the world. In the same way, we have got other proverbs saying, helping hands are better than praying lips. This man never had a habit of extending his hand towards the others. But then, even in this condition, still he didn't give his hand to the pastor. The pastor himself stretched forth his hand. In the same way, actions speak more than words. Not only we speak about God, but even we should be able to do some help to others. I hope so. In this kind of a point, Adventist people are doing very better job. Continue to do it. And the message for today morning comes to all of us, including to me and to everyone. May this be a wonderful message that we're going to cherish for this morning. Thank you.
Our gracious Heavenly Father, thank you, Lord, for your love, care, and protection that you have given us through the night. Thank you for the wonderful slumber and the new Sabbath morning that you have given us in our life, Lord. Thank you so much, Lord, for the wonderful message that has come through Sabbath school. We pray, Lord, be with us, Lord. Lord, we all are lost in this sinful world, Lord. We pray that thou would be with us so that we all may come back to you in your presence, Lord, and be blessed. As with the children we have gathered here in this region to celebrate the Sabbath, Lord, we pray that thou would be with each one of us. As we depart for our lesson study, we pray that thou would be with us as we learn, so that we all may be better. Very good morning, happy Sabbath to all of you. On behalf of the Sabbath School Department, I would really like to thank the fourth year students, the outgoing students, for giving us a wonderful program this morning. సబాద్ బడి శాఖ తరపున ఈ చక్కటి కార్యక్రమాన్ని చేసినటువంటి ఫోర్త్ ఇయర్ తరగతి One Tamil and one Malayalam. దయచేసి గమనించండి, ఈ రోజు జరిగే తరగతులు ఈ విధంగా ఉంటాయి. రెండు ఇంగ్లీష్ క్లాసులు ఉంటాయి, ఒక తెలుగు క్లాస్ ఉంటుంది, ఒక మలయాళం క్లాస్ ఉంటుంది, ఒక తమిళ క్లాస్ జరగనుంది. The English one class will be taken by Dr. Prabhudas sir, and that will be meet on the right hand side of me under the tree, the second tree over there. గమనించండి, మొట్టమొదటి ఇంగ్లీష్ క్లాస్ డాక్టర్ ప్రభుదాస్ గారు బోధిస్తారు. ఈ స్టేజీకి కుడి వైపున ఈ యొక్క క్లాస్ వాళ్ళు కూడనై ఉన్నారు. కాబట్టి ఇంగ్లీష్ వన్ వారందరూ కూడా అక్కడ వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. The students are freshers, first years and second years will meet in that class. ఈ క్లాస్ కి వెళ్ళే వాళ్ళు ఎవరంటే ఫ్రెషర్స్, మొదటి సంవత్సరం చదువుకునే వారు, రెండో సంవత్సరం చదువుకునే విద్యార్థులు. English 2 class will be taken by G. Virao sir. రెండవ ఇంగ్లీష్ క్లాస్ ని వెంకటేశ్వరరావు గారు ఈ యొక్క క్లాస్ ని బోధించనై ఉన్నారు. That will be taken on the left hand side under the tree over there. ఇటు ఎడమ వైపున, స్టేజ్ ఎడమ వైపున ఆ చెట్టు కింద అక్కడ కాగితం కూడా అంటించబడి ఉంది, అక్కడ వీళ్ళు కూడనై ఉన్నారు. The students will be third years and the fourth years. ఈ క్లాస్ కు వెళ్ళే వాళ్ళు మూడో సంవత్సరం, నాలుగో సంవత్సరం చదువుకుంటున్న విద్యార్థులు అక్కడికి వెళ్తారు. The Malayalam class will meet right exactly on this tree, under the tree there. గమనించండి, మలయాళం క్లాస్ కు వెళ్ళే వాళ్ళందరూ కూడా మన కుడివైపు ఉన్నటువంటి ఈ మామిడి చెట్టు కిందే మీ యొక్క క్లాస్ జరగనైంది. దయచేసి అక్కడ కూడుకోవాల్సిందిగా కోరుతున్నాను. And the Tamil class will meet right under the tree behind you guys. వెనకాల ఆ చెట్టు కింద అక్కడ తమిళ్ అని రాసి ఉంటుంది, అక్కడ తమిళ్ క్లాస్ వారు అక్కడ కూడుకోవాల్సిందిగా కోరబడుతున్నారు. The Sabbath school expense offering for last week is 1,058 and the mission offering is 3,752. పోయిన వారం మనకు వచ్చినటువంటి సపాదుబడి ఖర్చుల నిమిత్తం వసూలు చేయబడిన చందా ఎంత అంటే 1,058 రూపాయలు. మన సపాదుబడి చందా లేకపోతే కానుకలు 3,752 రూపాయలు. We do have some visitors worshiping here with us this morning. ఈ ఉదయకాలం ముందు మన మధ్య కొంతమంది అతిథులు మనతో కూడా కలిసి ఆరాధిస్తూ ఉన్నారు. We would like to welcome Pastor Harry Sabani and Mrs. Judy Sabani from US. అమెరికా దేశం నుంచి హ్యారిస్ అమ్నాని గారు, వారి శ్రీమతి కూడా మనతో ఆరాధిస్తున్నారు. వారిని ప్రత్యేక రీతిగా And ఆహ్వానిస్తున్నారు. also would like to welcome Pastor J. George Mark from the South Andhra section, the Steward Director. సౌత్ ఆంధ్ర సెక్షన్ నుంచి వస్తున్నటువంటి పాస్టర్ జార్జ్ మార్క్ గారిని, వారు స్టూవర్షిప్ డైరెక్టర్ శాఖలో పనిచేస్తూ ఉన్నారు. వారు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. And if any more guests amongst us, please do feel at home and worship along with us. And as we divide the class, we request any of you can join any of the class which has been presented. కాబట్టి వీరే కాకుండా ఇంకెవరైనా అతిథులు ఉన్నట్లయితే వీళ్ళు ప్రత్యేక రీతిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీకు నచ్చినటువంటి క్లాస్కి మీరు వెళ్ళవచ్చు. I'm sorry, the Telugu class will meet right here. Telugu class for our worship this morning in this nature. We special welcome to all of you. With regard to the school children, kindly note we have the teachers who are teaching these classes as usual. Kindly note that LKG to 3rd standard, Mrs. Margaret teacher will be teaching this, and the 4th standard will be taken up by Mrs. Nagamani. 5th standard will be taught by Mrs. Tarakeshwari. 6th standard will be taught by Mr. Ratna Prasad. 7th standard by Mr. Krupa Rao. 8th standard by Mrs. Sushila. 9th standard by Mr. Sureen. 10th standard by Mr. Prabhudas. 11th and 12th by Mr. Pastor Sujan Prasad. So these teachers kindly stand and the children will come to you according to your classes, and you can meet wherever you like for these classes. నేను చెప్పినటువంటి క్లాసుల ప్రకారంగా ఆ టీచర్లు ఈ క్లాసులు తీసుకుంటారు. కాబట్టి మీరు కనుక నిలబడినట్లయితే ఈ పిల్లలు మీ వద్దకు వస్తారు. మీకు ఎక్కడ అనువుగా ఉంటుందో అక్కడ కూడుకొని ఈ క్లాసులు చేయవలసిందిగా కోరుతున్నాం. అండ్ ప్లీజ్ అండర్స్టాండ్
The time given to you is half an hour for your lesson study. And after half an hour, we would request the class teachers to wind up their lesson study and please come back. How to indicate this to you? Yes, an announcement will be made from here, and even our Sabbath school leaders will come and remind the teachers. All the students who are in the school choir, please come to the side of the stage. వివరంగాను మరి ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, ఏ విషయాలు అయితే మనం ప్రార్థన చేస్తే మనకు తగిన ఫలితాలు వస్తాయి. ముందుకు రండి. The fourth year boys, we need some volunteers. మనకి ఇక్కడ ఉదాహరణ ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, యేసుప్రభువు తండ్రి, నేను ఈ లోకంలో నానా బాధలు పడుతున్నాను, ప్రజలు నన్ను నిందిస్తున్నారు, నువ్వు నాకు సహాయం చేయని అన్న మాటలు ఉన్నాయండి. ఇందులో ఆ మాటలే లేవు. అంటే ఇప్పుడు చేసిన ప్రార్థనతో కూడా ఐక్యత గురించి, ఇతరుల గురించి, లోకం గురించి, ఏ కార్యక్రమం ఈ భూమిలోకి వచ్చినాడో దాని నిమిత్తము ഈ ബൈബിളിലും പറഞ്ഞിരിക്കുന്നത് മണലിൽ എണ്ണം പറ്റാത്ത മണൽ പോലെ നിങ്ങളുടെ മണൽ പോലെ നിങ്ങളുടെ ജനറേഷൻ ആക്കിയെടുക്കുന്നു. പക്ഷേ ആരും ദരിദ്രത്തിൽ ആരും ജീവിക്കുന്നില്ല, എല്ലാവരും പണിയെടുക്കുന്നുണ്ട്. ഓക്കെ, അപ്പം നമ്മുടെ നടുവിൽ തന്നെ നിന്ന് ഒരു റിലിജൻ്റെ പ്രാർത്ഥനയുടെ പവർ എങ്ങനെയായിരിക്കും എന്നുള്ള ഒരു കാര്യം ഫലപ്രദമായിട്ട് കാണുവാൻ സാധിക്കുന്നു ഈ മുസ്ലിംസ്. ഓക്കെ, സോ പ്രാർത്ഥനയുടെ ഒരു വലിയൊരു കാര്യം ഞാൻ പറഞ്ഞ് അറിയിച്ചു. ഇപ്പോഴും നമുക്ക് ഈ ആഴ്ചത്തെ പാഠം നോക്കുകയാണെങ്കിൽ ഡിസൈപ്പിൾഷിപ്പ് ആൻഡ് പ്രെയർ. ഇവിടെ പ്രാർത്ഥനയും വിശ്വാസവും ഒരേ തൂക്കിലാണ് തൂക്കി. If you trust on God 100%, and then God knows your needs even before Bible says God knows our needs even before you could ask. Even before you could ask God to give it to me. That's very obvious. But here Daniel is praying for his people, something very special. He is praying for his people. He actually is a captive in Babylon, and then even though he was brought as a captive to Babylon, but he's thinking about Jerusalem, he's thinking about Judah, he's thinking about his people, and he's praying about his people. That's what the Holy Scripture say here. And then he was telling to, he was describing God. Okay, Daniel in this Holy Scripture describing God. Can anyone tell me one point how he has been describing? Yeah, we are very simple God. Yeah, before that Auntie, he is describing about God also. Lord, you are very compassionate, you are very merciful, you are very loving. Okay, and then you are very kind, and then you are also forgiving. He also forgiving. What a beautiful character is the character of God. See, God not only loves us, and He also has the forgiving nature. Yeah, He also has the forgiving nature. So, He is describing about the characteristics of God. Lord, you are so gracious, you are so merciful, you are so compassionate, you are so loving, and you are forgiving God. You are forgiving God. And he prayed earnestly. And then he started pleading with God. Daniel started pleading with God, and then in this process he fasted. See, we may pray to God, but I don't think we'll fast and pray to God about others. Maybe if you have any problem, health problem, some other problem, maybe you'll fast and then you pray for God about yourself. But I don't think for others, anyone would fast and pray. Usually it won't happen. You agree with me, Auntie? Yes. It won't happen usually. If it happens, very great. But usually it won't happen. Pray for Yes. And then here, Daniel, he fasted. What will fasted? He stopped eating food. And then not only that, the Bible, if you go a little further, it says that he put a sackcloth. He put a sackcloth, like David. He put a sackcloth. What is sackcloth? humbling himself. Like he is a prophet.
Okay, God speaks to him, but there is no stubbornness in him. He is so humble. He put his sackcloth, that means humbling in this process. You are becoming a faithful disciple of Jesus Christ. You are becoming a faithful disciple of Jesus Christ. And then one more thing we told. Daniel in his prayer, Lord, you always do the right. You always do the right things. And then, but we brought disgrace to you. We brought disgrace to you. You always do the right thing, but we people, we brought what? Disgrace to you. What disgrace? Certainly they brought disgrace to God, because God brought them, if you go to the back chapters, God brought them from land of Egypt. He took care of them in the wilderness and He did everything for them. But these people started, the children of Israelites started believing on the gods of the earth, leaving the God of heaven. Because of the disbelief, distrust, God was disappointed and allowed the heathen kings to come and defeat these people and then take them away as the captives. Now, with regard to prayer, we have a classical example. Jesus, He went up to the hills, okay? Jesus went up to the hills and then there, in a lonely manner, He started praying to God. Okay? In lonely manner, He started praying. Isn't it? Because sometimes we are so possessive with these worldly things that we want them. Sometimes God may not like us to have those things, but still that way we cannot say that let thy will be done, right? Through the course, we have to set our petitions before God. We have to tell everything to God, isn't it? But most of them, what we ask God? How many of us mention in our prayer, Lord, let thy ministry be done. Let all those who are carry forward their work may go in power and spirit, right? All those things we should pray for. We should pray for our national leaders also, right? We should pray for our community around us. How many of us pray for the people, those who are staying beside our house, those are Hindu? Lord, please give us an opportunity to let them tell about you so that they also will be saved in the kingdom of God, right? But usually our prayer is so self-centered. Now here it says that there is an experience of Daniel when he was in Babylonian captivity. So, okay, 70 years this whole land will go to captivity. Okay, then. 12. And it shall come to pass, when 70 years are accomplished, that I will punish the king of Babylon and that nation, saith the Lord. Luke 5:15, Luke 5:15, and John 14:12. Go before him to the other side while he sent the multitude away. These are all talking about Jesus' personal prayer life. Luke 5:15. But so much the more when there a fame abroad of him, and great multitudes came together to hear and to be healed by him of their infirmities. Good. A woman? Yes or no? Yes. Did people look at him like, any other person? Yes. Yes. He was like any other person they thought. But he was not. Did he use his power in doing or performing some miracles? Get his power from his Father. If he wants, he can use it. If he wants, he can. He is fully human being and he is fully God. Divinity is covered with humanity, and there is no one can hold him, no one can destroy him, no one can kill him, no one can put him in the grave. He has power to lay down his life. He has power to take his life. జస్ట్ వదిలేసాం మళ్ళీ నెక్స్ట్ మామూలే మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి మళ్ళీ మామూలుగా నాట్ లైక్ లెర్న్ సంథింగ్ అంటే దీని మంచి. But Sister White says about Peter in regard with this Annas, Jonas, Caiaphas and Alexander, when he was answering them, he was very bold on his answer. Sister White says that the Holy Spirit filled Peter and made him talk very boldly that in the name of Jesus only.
Hi uncle. Hi. How are you? Hi uncle. Hi. Hi. రాబోయే తరాల్లో నా యొక్క బిడ్డలు మంచి మార్గం వెళ్ళాలి, దేవుడి యొక్క మార్గం వెళ్ళాలి, చెప్పేటటువంటి మాటలు వాళ్ళకు అనుకూలంగా జీవితాన్ని ముందుకు సాగించాలి. అన్ని విషయాల్లో కూడా నా యొక్క కుమారుడు దైవం प्यार करने